ఏం చేస్తున్నారు అది ఇది అంటే వాళ్ళందరూ కూడా అప్పుడు ఇప్పుడు అంత పాపులర్ కాదు. బ్రహ్మానందం గారు బ్రహ్మానంద గారు వచ్చిన కొత్త అయినా కూడా చాలా హిట్ సినిమాలు వచ్చేసినాయి అప్పటికి. అవును. అహనా పెళ్ళంటే అన్ని వచ్చేసినాయి, ఓకే ఓకే. బాగా ఫేమస్ అయిపోయారు. అక్కడ ఎక్కడ ఫైవ్ లైట్స్ అని ఒకటి ఉంటుంది, అక్కడ వాళ్ళ ఇల్లు. ఎప్పుడు చెన్నైలోనేనా అందరూ? చెన్నైలోనే. ఓకే. వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. అసలు చాలా మంది ఇళ్ళకి వెళ్తూ ఉండేదాన్ని, నేను డైరెక్టర్స్ ఆఫీసులకు వెళ్తూ ఉండేదాన్ని తిరగటానికి. వెళ్ళినప్పుడు దగ్గరలో ఉన్నారంటే బ్రహ్మానంద గారి ఇంటికి వెళ్తాను. చిన్నపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు. అప్పటి నుంచి తెలుసు నాకు బాగా, ఆవిడ బాగా తెలుసు, చాలా బాగా మాట్లాడతారు ఇప్పుడు వెళ్ళినా కూడా. నైస్ నైస్. సో ఇప్పుడు మరి చాలా కాలం అవుతుంది, ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో లేరు అఫ్ కోర్స్, అయినా కానీ పరిచయాలు అయితే ఉంటాయి. ఇప్పటికే ఎప్పుడైనా కలవడాలు, మాట్లాడాలు, వాళ్ళ ఇళ్ళల్లో ఏదైనా జరిగినప్పుడు వెళ్ళడాలు? అసలు అంత ఇదే లేదమ్మా. సత్యనారాయణ గారిని చూద్దాం ఆరోగ్యం బాగాలేదు చూద్దాం అనుకుంటూనే ఉన్నాను, పోయారు. అయ్యో. ఎందుకు, కోట శ్రీనివాసరావు గారిని, ఆయనతో కూడా నేను చాలా సినిమాలు చేశాను, ఆయనతో కూడా చూద్దాం అనుకున్నాను, పోయారు. అదే అంటున్నా బాబు, ఇదే మొన్న పిల్లలతో కూడా అన్నా, హరితతో ఏంటి చూద్దాం అనుకున్నాను బాబు. ఎక్కడైనా ఫంక్షన్లో కల్పించేవారు మన కోటి రామకృష్ణ గారు సినిమా కూడా చేశాను నేను. కోటి రామకృష్ణ గారు, కోట శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ కనపడి అయ్యో విజయదుర్గా రా కూర్చో అని అట్లా కూర్చోబెట్టుకునే వాళ్ళు పక్కనే. అంత ఇదిగా ఉండేవాళ్ళు. సినిమాలు చేసినప్పుడు అమ్మో నిజంగా అది ఒక కుటుంబంలో ఉండేది. చంద్రమోహన్ గారు అయితే చెన్నైలో కదా, ఆయన చూడలేకపోయినా ఆయన కూడా చాలా ఇష్టం. నేను జూలకటక అంతా ఆయన తల్లినే నేను. చంద్రమోహన్ గారి తల్లి. చంద్రమోహన్కి అమ్మాయి పేరు తులసికి మదర్. ఆయన భార్య ఎవరు, రమణమూర్తి గారు తెలుసా, సోమయాజుల బ్రదర్, ఆయన వైఫ్. ఆ క్యారెక్టర్. అంటే సినిమాల్లో లైక్ ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి మీరు సినిమాల్లోకి వెళ్ళారు, అండ్ పిల్లల్ని తీసుకువెళ్ళడానికి ఎప్పుడు ఇవన్నీ చేస్తూ ఉండగానే ఇద్దరు పిల్లలు ఉన్నారంటే బాగుంటారా, ఏదో ఫోటోలు, మామూలు ఫోటోలు ఉంటాయి కదా, అది చూస్తే ఫోటో ఇది పెట్టుకో ఒకసారి, ఫోటో ఇది పెట్టుకుంటే మీకు ఫోటోషూట్ పెట్టుకుంటే అక్కడ ఒక బ్రదర్స్ ఉండేవారమ్మా, వాళ్ళు బాగా ఫోటోలు తీస్తారు చెన్నైలోనే, అన్ని చెన్నైలోనే. ఒకసారి ఫోటోలు తీయించాం. సెబాస్టియన్ బ్రదర్స్ వాళ్ళు బాగా ఫేమ్ అక్కడ, అసలు వాళ్ళతో ఫోటోలు తీయించాం, హరిత తీయించాం ముందు. ఇది ఇంకా 10th రాలేదు కదా, అసలు మెట్రికులేషన్ అది అవుతుంది, 7వ 8వ 8th నుంచే మెట్రికులేషన్ రాయించేసాం. రేలంగ్ గారి మనవడు, మళ్ళీ బాబాయ్ ప్రొడ్యూసర్స్ జయకృష్ణ గారని, వాళ్ళ పిల్లలు, మేకప్ మ్యాన్ ఉండేవారు శోభన్ బాబు గారికి, ఎవరికి వేస్తూ ఉండేవారు మాధవరావు గారని, వాళ్ళ అమ్మాయి, చాలా మంది ఉండేవారు ఇండస్ట్రీ. గీతాంజలి గారి అబ్బాయి, గీతాంజలి గారి అబ్బాయి, రామకృష్ణ గీతాంజలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వీళ్ళందరూ మెట్రికులేషన్ బ్యాచ్ ఒక స్కూల్లో. వీళ్ళందరూ కలిసి భీమవరం వెళ్ళారు మెట్రికులేషన్ ఎగ్జామ్ రాయటానికి. అది ఎవరింటికి, రేలింగ్ గారి మనవడు కూడా క్లాస్మేట్ వీడికి, వీళ్ళకి. అప్పుడు ఏంటో ఇండస్ట్రీ అంతా అట్లా కలిసిపోయింది. పద్మజ అని పెద్ద ప్రొడ్యూసర్ ఒక ఆయన పేరు రామలింగేశ్వరరావు గారు ఏదో ఉంది, దేవాలయం ఏదో శోభన్ బాబుతో దేవాలయం అని ఒక సినిమా తీశారు, విజయశాంతి శోభన్ బాబు గారితో. వాళ్ళమ్మాయి పద్మజ. ఇప్పుడు చూస్తే అందరూ సినిమా వాళ్ళ పిల్లలే ఉన్నారు. ఇక అక్కడికి వెళ్ళి మెట్రికులేషన్ రాసి వచ్చింది. 9th 10th చదవలే, 8th నుంచే మెట్రికులేషన్. సో ఎలా అంటే ఫోటోలు తీసిన తర్వాత ఇలా తీసుకెళ్ళి చూపించడం. అది ఇంకొక అదృష్టం ఏంటంటే, మేము కేకే నగర్ నుంచి షిఫ్ట్ అయ్యి ఇటు వచ్చాం టీ నగర్ రేపుకి. టీ నగర్ కామదార్ నగర్ అని అక్కడికి వచ్చాం. కామదార్ మా ఇంటి ఎదురుగుండానే చిరంజీవి గారి అరవింద్ వాళ్ళ ఆఫీసు. అసలు మా ఇంటి ఎదురుగుండానే వెళ్ళది. మన తెలుగు వాళ్ళు గుడివాడ అంట, అటు ఇటు ఆడవాళ్ళు కూడా ఉంటే వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు, అటు ఇటు వెళ్తూ ఉండేదంటే ఎక్కడ ఎవరమ్మ మీది, అరవింద్ గారు అల్లు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కనిపించేదాన్ని కదా, రోడ్డు ఉంటే కనిపిస్తే ఎవరుంటే ఇలా మా అమ్మాయిని ఉందండి ఫోటోలు తీయించని తీసుకురమ్మన్నారు. ఎదురుగుండా ఆఫీస్గా ఆల్బమ్ తీసుకురమ్మన్నారు. తీసుకురమ్మంటే తీసుకెళ్ళిన తర్వాత సరే బాగుంది. ఇక మనకి ఏమి మాట్లాడలే. అప్పుడు ఎలా ఉండే అంటే, మన వాళ్ళ పిల్ల ఊరు నుంచి మన గుడివాడ నుంచి వచ్చారులే, అయినా బాగానే ఉంది కదా అన్నట్టు. కొత్త కదా, కొత్త. ఇప్పుడు ఫేమ్ అప్పుడు రాజ్కుమార్ హీరో. రాజ్కుమార్ కొత్తగా వచ్చాడు కదా, తెలుసు. రాజ్కుమార్ గారు జూనియర్ చిరంజీవి. ఆ అబ్బాయి హీరో, అందులో హీరోయిన్ ఈవిడ గొల్లపూడి మారుతిరావు గారు, అన్నపూర్ణ గారు. ఇలా చాలా మంచి మూవీ అది. డబ్బు భలే జబ్బు, డబ్బు భలే జబ్బు బాగుంటది సినిమా, అరవింద్ గారి సినిమా. అప్పుడు వీళ్ళందరూ కాస్టింగ్ ఉంటారు, అందరూ బాగా పరిచయాలు అయిపోయారు మాకు.
ఓకే. చిరంజీవి గారు ఏంటి అసలు అక్కడి నుంచి అందరూ బాగా పరిచయాలు అక్కడ. అయితే ఇక్కడ హరిత గారు యాక్చువల్గా రావడం ఇండస్ట్రీకి, ఆవిడ కంటిన్యూస్గా మూవీస్ చేయడం, మూవీస్లో వచ్చిన పాపులారిటీ సిస్టర్ క్యారెక్టర్స్ అవి బాగా చేసేవాళ్ళు. సిస్టరే వచ్చినాయి ఇక్కడ. ఓకే. తమిళ్లో చేసింది ముందు నాతో పాటు. నేను ఫస్ట్ యాక్ట్ చేశా, ఇక్కడే యాక్ట్ చేశాను, తమిళ్లో కూడా నేనే యాక్ట్ చేశా ఫస్ట్. ఎస్పి ముత్తురామన్ గారి పిక్చర్ చేశా ఫస్ట్. అసలు తెలుగు కూడా రాకముందు నేను ఎస్పి ముత్తురామన్ గారి సినిమా చేశా. ఓకే ఓకే. స్టూడియోలకి ఇలా డైరెక్టర్స్ ఉంటారు పలానా చోట అంటే ఇలా తిరిగేదాన్ని. పొద్దున్నే ఒక 7 గంటలకంతా బస్ ఎక్కేసి వెళ్ళిపోయేదాన్ని. ఆఫీసులో ఒక ఆఫీస్ ఎక్కడో ఉంటుంది అనుకో, ఆ స్టాపింగ్ తెలియకపోతే ముందే దిగేస్తాన్ని. స్టాపులు తెలియదు కదా, అవును, చదువుకుంటుండేదాన్ని బుక్. ఏం చేస్తానంటే అక్కడ ఇంగ్లీష్లో కూడా ఉండేదే, షాపులు కొట్ల పేర్లు అన్నీ ఉంటాయి కదా. అదేంటో నా మైండ్ ఇంగ్లీష్ అక్షరాల మీదకి వెళ్ళేది కాదు, తమిళే చదువుతా ఉండేదాన్ని. తమిళే చదివేదాన్ని, ఇంగ్లీష్ పక్కే వెళ్ళలేదు కదా. తమిళే అట్ట చదివి నేను తమిళ పుస్తకాలు చదువుతా. ఇప్పుడు తమిళ్ పర్ఫెక్టా? పర్ఫెక్ట్. నేను రాయలేను కానీ చదివేస్తా. ఎన్ని రోజుల్లో తమిళ్ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారు? ఒక సంవత్సరానికే. నేను పని కూడా తమిళ అమ్మాయి కదా, పని చచ్చినట్టు తమిళ మాట్లాడాలి కదా. అంతే కదా అక్కడ. ఓకే, మొత్తానికి తమిళ్ మాత్రం ఏదో విధంగా వచ్చేసింది. కాకపోతే నాకు హరితకి విజయ్కి కూడా కొంచెం వచ్చు చదవటం. రవళికి చదవటం రాదు, మాట్లాడడం మా అందరికంటే ఎక్కువ అచ్చం తమిళ అమ్మాయిలాగా మాట్లాడుద్ది. ఓకే ఓకే. కాకపోతే చదవడం కొంచెం చదవడం తనకు రాదు. ఓకే. అండ్ తర్వాత సినిమాలు ఒక టైంలో చేస్తున్న ఆ టైంలో సడన్ గా సీరియల్స్ లోకి ఎందుకు హరితక్క సడన్ గా సీరియల్స్ ఎంట్రీ ఇచ్చి? ఇదే సినిమా చేసింది కదా, డబ్బు బలే జబ్బు, బాగానే ఆడింది కదా. అక్కడి నుంచి మోహన్ బాబు గారి సినిమా వచ్చింది, దొంగ పోలీస్. ఓకే. వాళ్ళ చెల్లెలుగా కోదండ రామిరెడ్డి గారు పెద్ద డైరెక్టర్. కోదండ రామిరెడ్డి గారు, మోహన్ బాబు, చెల్లెళ్ళు అయితే ఉందిలే అన్నట్టు. ఎప్పుడు అవకాశం వచ్చింది వదులుకోకూడదు అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాను. ఇండస్ట్రీలో ఇంకోటి కూడా ఉంది కదా, అదే పిలుస్తారని. అది 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 అట్లా వచ్చినాకే మేము పక్క దారి చూస్తున్నాం, ఇక అలా సెటిల్ అయిపోకుండా అందులో. అప్పుడు అది వచ్చింది, అది చేసేసింది. తర్వాత ప్రెసిడెంట్ గారి పెళ్ళాం వచ్చింది, నాగార్జున గారిది. అందులో నాగార్జున చెల్లెలు. అమ్మో, అక్కడ నాగార్జున మళ్ళీ మళ్ళీ కోదండ రామిరెడ్డి గారే అని మళ్ళీ దాన్ని మళ్ళీ ఏంటి పేకాట పాపారావు, ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు, అది వచ్చింది. తర్వాత చిన్నరాయుడు వెంకటేష్, విజయశాంతి చెల్లెలు. ఏ వదులుకునే కాదు, అందరూ పెద్ద పెద్ద టాప్ ఆర్టిస్టులు, ఏది వదులుకునేది రాలా. రెమ్యూనరేషన్స్ బానే ఉండేవా అప్పట్లో? అప్పట్లో ఎంత ఇవ్వాలో అట్లా ఉండే, అట్లా ఉండే. అయిపోయింది. తర్వాత నుంచి ఇక అదే మొదలు పెట్టారు. చెల్లెలు ఉంటే చెల్లెలే, ఇక చెల్లెలే అమ్మో, ఈ చెల్లె అన్నారు. కొన్నాళ్ళు అయిపోదామని అయిపోయాం. చూద్దాం, టైం ఎలా ఉంది మనం ఏం చెప్పలేమమ్మా. దేంట్లో పడితే ఎంటర్ అయ్యాం ఇండస్ట్రీకి, మనకు తెలిసింది ఎవరో, మనం చేసాం. ఇక వచ్చిందల్లా చేసి తినడానికి కావాలి, అటు కావాలి, ఇటు అలా చేయకూడదు. దానికి కూడా ఒక ఇది ఉంటుంది కదా. మరి ఇప్పుడు చేసుకుని రేపు తినాలనేది లేదు. అప్పటికీ చేస్తున్నారు కాబట్టి నిన్న 10,000 వచ్చినాయంటే వాటిని దాచిపెట్టుకోవడం నాకు తెలుసు కదా. రేపేంటి అనేది రేపటి లేకుండా ఆ రోజు కడుక్కు తింటాం, తుడుచు తింటాం. చాలా మంది అలా ఉన్నారు. నిన్న వచ్చిన డబ్బులు నిన్నే అయిపోతాయి. రేపు ఒక వారాన్ని పెట్టుకుందాం అన్న వాళ్ళే లేరు. నెక్స్ట్ మంత్కి ఏంటి అన్న వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు ఇండస్ట్రీలో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.